చేసింది. ఏమిటి నాకు ఈ కండిషన్స్? ఎందుకు నా ఇష్టానుసారంగా నేను ఈ తోటలో ఉన్న పండ్లు తినకూడదు? దేవుడు ఎందుకు నాకు కండిషన్స్ పెడుతున్నాడు? దేవుడు పెట్టిన కండిషన్ ఏమిటి చెప్పండి? ఏదైనా తోటలో ఉన్న అన్ని ఫలాలు తినో, ఒక్క ఫలం తినొద్దన్నాడు, ఒక్క చెట్టు ఫలం తినొద్దన్నాడు. అంతేగా 99 ఫలాలు తినడానికి వీల్లేదు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒకే పండు తినాలి అని అంటే ఆడవచ్చు. ఏంటి ప్రభు ఇది? కళ్ళ ఎదుట 100 రకాల ఫ్రూట్స్ పెట్టి, ఫలాలు పెట్టి ఒక్క పండే తినమంటున్నావు, అన్యాయం ప్రభు అనొచ్చు. దేవుడు ఏం చేశాడు? 99 పండ్లు తినండి, ఈ ఒక్క చెట్టు పండు తినద్దండి అని అంటే ఏమిటి కండిషన్స్? ఏమిటి కండిషన్స్? నాకు ఫ్రీడమ్ లేదా? నాకు ఇష్టం వచ్చిన పండు